నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణా జిల్లాలో దారుణం, చారిటీ ముసుగులో మైనర్ బాలికపై అఘాయిత్యం. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీ కృష్ణ. తాగునీటి సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం, పార్వతీపురం మన్యం జిల్లా ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర. మద్యం మత్తులో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటాం, హైదరాబాద్ పోలీసులు. ఉద్యోగాల పేరిట మోసం, పీలేరులో బోర్డు తిప్పేసిన ఎలైట్ సంస్థ. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల పర్యటించారు. రాయవరం గ్రామంలో ఆగిపోయిన మెడికల్ కాలేజీ, వెలుగొండ ప్రాజెక్టు, గొట్టిపడియ డ్యాం వద్ద నిర్మించిన ఇంటేక్ వెల్ ట్యాంకులను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన మెడికల్ కాలేజీని ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ఏంటని ప్రభుత్వాన్ని శ్యామల ప్రశ్నించారు. ప్రభుత్వమే మెడికల్ కాలేజీని తిరిగి ప్రారంభించి కాలేజీని కొనసాగించాలన్నారు. మండలంలోని వెలుగొండ ప్రాజెక్టు, గొట్టిపడియ డ్యాం వద్ద వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటేక్ వెల్ ట్యాంక్ పనులు పూర్తి చేశామని చెప్పారు. వాటర్ మునిగిపోద్ది మేడం. 11 గ్రామాలు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ట్రాఫిక్ నియంత్రించేందుకు, వాహనాల రాకపోకలను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సబ్ కంట్రోల్ను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గురువారం ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ, ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతంలో చిన్న దొంగతనాలు, ఏవ్ టీజింగ్ వంటివి నియంత్రించవచ్చని చెప్పారు. కాంప్లెక్స్ ప్రాంతాల్లో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం డీఎస్పీ ఎం శ్రీనివాసరావు, ట్రాఫిక్ సిఐ సూర్యనారాయణ, 2 టౌన్ సిఐ టి శ్రీనివాసరావు, రూరల్ సిఐ వి లక్ష్మణరావు, ట్రాఫిక్ ఎస్ఐలు భాస్కర్ రావు, సంభంగి రవి, నూకరాజు తదితరులు సిబ్బంది పాల్గొన్నారు. చాలా ఎక్కువ ఉంది. సో మనకి నేరా రోడ్స్ ఉన్నాయి, బట్ ట్రాఫిక్ డే బై డే చాలా పెరుగుతుంది. సో అదే క్రమంలో మన దగ్గర ఆర్టీసీ బస్ స్టాండ్లో ఎప్పుడు కూడా రద్దీగా ఉంటుంది. మార్నింగ్ కానీ ఈవినింగ్ చాలా కంజెస్టెడ్గా ఉంటుంది, రద్దీగా ఉంటుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ 24 అవర్స్ ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళు డ్యూటీ చేసుకుంటారు. సో ట్రాఫిక్ సిబ్బంది డ్యూటీ చేయడము ఈ ఎండాకాలంలో, అదేవిధంగా వర్షాకాలంలో చాలా డిఫికల్ట్ ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ బస్ స్టాండ్ బయట ఈ ట్రాఫిక్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎటువంటి వెదర్ కండిషన్ అయినా లాంగ్ అవర్స్ డ్యూటీ చేయడానికి ఈ ట్రాఫిక్ సిబ్బందికి అవుట్ పోస్ట్ చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా దాంట్లో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా పెట్టడం జరిగింది. సో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ యూజ్ చేసుకొని ఈ ట్రాఫిక్ని ఈజీగా నియంత్రించవచ్చు. సో ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఎప్పుడు కూడా జామ్ అవ్వడము, తర్వాత ఈ చాలా బస్సులు రావడము, సాయంత్రం స్కూల్స్ వదిలేటప్పుడు, కాలేజ్ వదిలేటప్పుడు చాలా ఎక్కువ మంది పిల్లలు రావడం, ఇది ఇంకా విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలోనూ రాణించి నెంబర్ 1 స్థాయికి చేరాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టిట్యాల మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మిక తనిఖీ చేశారు. 10వ తరగతి గదిని పరిశీలించి విద్యార్థులతో హిందీ పాఠం చదివించి అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ, విద్యార్థులు విద్యలో బాగా రాణించాలంటే ఉదయం, సాయంత్రం అదనపు తరగతులు నిర్వహించాలని ప్రిన్సిపల్కు సూచించారు. విద్యార్థులతో స్నేహపూర్వకంగా ఉండాలని, తల్లిదండ్రుల నుండి దూరం ఉండి చదువుకుంటున్నారని, విద్యార్థులను మన పిల్లల్లాగా భావించి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ విద్యా ప్రగతికి బాటలు వేయాలని స్పష్టం చేశారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. స్టోర్ రూము, వంటగదిని పరిశీలించి వంటగది నిర్వహణను స్వయంగా ఫోటో తీసుకున్నారు. పాఠశాల నిర్వహణను పరిశీలించిన కలెక్టర్ భోజనం నాణ్యత, పరిశుభ్రత, నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాజేందర్, ఎంపీడీఓ జయశ్రీ, ప్రిన్సిపల్ సుమలత తదితర అధికారులు పాల్గొన్నారు.
సఫిషియెంట్ మెటీరియల్ వస్తుందా? మెటీరియల్ సరిపోతుందా? వస్తువులు సరిపోతున్నాయా? క్వాలిటీ ఎట్లా ఉంది? మంచిగా ఉందా క్వాలిటీ? రాష్ట్రంలో ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి పాలనలో చేసిన పాపాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వెంకటాచలం మండలం శ్రీరామపురంలో మీడియాతో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ భూముల రికార్డులను అడ్డంగా మార్చేశారు. రీసర్వే పేరుతో రైతులను నిండా ముంచేశారు. వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దేందుకే చాలా సమయం పడుతోందని అన్నారు. ఇక జగన్ రెడ్డి వచ్చేది లేదు, సచ్చేది లేదు. ప్రజల ఆశీస్సులతో కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతుంది అని పేర్కొన్నారు. దుర్మార్గాలు చేసిన మనుషులు, వ్యక్తులు వాళ్ళు, ప్రజల ఆస్తులు, ప్రజల ప్రాణాలతో ఆడుకున్న వాళ్ళు. అందుకని ఏదేమైనా ఫార్చునేట్లీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది, మంచి పరిపాలన జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి బెదిరింపులు, మీరేమైనా చేస్తే నా చేతిలో ఉండదు, 4 ఏళ్ల తర్వాత అసలు నీ చేతిలో ఏది ఉండదు, జరగబోయేది అది ఒక్క సిట్. ఇప్పుడు అది ఉంది, సిబిఐ కేసు 43,000 కోట్లది, ఇంచుమించు 13 సంవత్సరాలు అయిపోయింది. 13 కేసుల్లో 13 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి. ముద్దాయి, మొదటి ముద్దాయి ఎంత? 43,000 crores. ఈ దేశంలో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి 43,000 కోట్ల కుంభకోణంలో మొదటి ముద్దాయిగా ఉండే వ్యక్తి ఎవరైనా ఉండరా దేశంలో? మళ్ళీ ఇప్పుడు 3,200 కోట్లు. 3,200 కోట్లు డబ్బులు కాదు, 30,000 మంది ఈ మద్యం, ఈ ఇల్లిసిట్ లిక్కర్, ఈ కల్తీ మద్యం తాగి చనిపోయినారు. లక్షల మంది బెడ్ ఎక్కారు. పొగతోటకు పోతే మద్యం మత్తులో వాహనాలు నడిపే ప్రమాదాన్ని అరికట్టడానికి హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు సరికొత్త చర్యలు చేపట్టారు. గతంలో రాత్రిపూట మాత్రమే నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఇకపై రోజంతా ఏ సమయమైనా నిర్వహించనున్నట్లు మలక్పేట ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ మరియు ట్రాఫిక్ అదనపు కమిషనర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో మలక్పేట, నల్గొండ, క్రాస్ రోడ్ తదితర ప్రధాన కూడళ్లలో నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో మద్యం మత్తులో వాహనదారుల కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాల వలన అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తీవ్రమైనవి. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు మద్యం సేవించి వాహనాలు నడపకూడదన్న సంకల్పంతో ఈ చర్యలు చేపడుతున్నామని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. పోలీసులము ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ ప్రదేశంలోనైనా, ఏ సమయంలోనైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేయడం అనేది జరుగుతుంది. గతంలో ఇది రాత్రి వరకే పరిమితమై ఉన్నట్లుగా ఉండేది. కానీ ఇటీవల కాలంలో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల వివిధ సమయాల్లో మధ్యాహ్నం, ఉదయము అనే తేడా లేకుండా యాక్సిడెంట్ ద్వారా మరణించడం జరుగుతుంది. వీటిని నివారించే నిమిత్తం గౌరవనీయులు మా జాయింట్ సిపి సార్ ట్రాఫిక్ గారి ఆదేశాల మేరకు ఎక్కడైనా, ఏ గల్లీలో అయినా, మెయిన్ రోడ్ మీద అయినా, సిగ్నల్ మీద అయినా, ఎక్కడైనా కానీ అకస్మాత్తుగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. దీనిపైన వాహనదారులు అప్రమత్తంగా ఉండి ఎటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండా తన వాహనాలను నడపగలరని కోరుతున్నాము. ఎవరైనా ఈ విధంగా దొరికితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతుంది. కాబట్టి దీని ద్వారా అనేక మంది ఈ మధ్యకాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ నడిపినటువంటి వాహనదారులకు జైలు శిక్ష కూడా పడడం జరిగింది. ఒక్కొక్కరికి వారం రోజులు, 10 రోజులు జైలు శిక్ష కూడా పడడం జరిగింది. కాబట్టి వాహనదారులు అప్రమత్తంగా ఉండి ఈ విషయంను గమనించగలరని అందరికీ మనవి చేస్తున్నాం. సిటీ నెగిటివ్గా కొంతమంది అంటే వద్దు, మధ్యాహ్నం చేయకూడదు, నైట్ మాత్రం చేస్తే బాగుంటుంది. నెగిటివ్గా అనేది అది అట్లాంటిది ఏం లేదండి. డెఫినెట్గా హర్షిస్తున్నారు. ఇప్పుడు ఇందాక మేము చూస్తే చాలామంది ఎవరికైతే ఈ ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది అలవాటు లేకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. రోడ్డు మీద అట్లా తిరిగే వాళ్ళలో 99% ఆల్కహాల్ సేవించకుండా బండ్లు నడిపే వాళ్ళే ఉంటారు. ఎవరో 1% వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకు ఆల్కహాల్ కన్జంప్షన్ చేసి నడిపే వాళ్ళకు డెఫినెట్గా ఇది ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏమన్నా చేసిన ప్రాపగండ కాబట్టి కావచ్చు. కానీ చాలామంది వరకు దీన్ని హర్షిస్తున్నారు. ఈ విధంగా తనిఖీలు చేయడం వలన ప్రజల అమాయకుల ప్రాణాలు కాపాడే వాళ్ళు అవుతారని వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు. కాబట్టి ఇది డెఫినెట్గా జరుగుతుందండి. సరే, ఉదయం స్కూల్ బస్సులు కానీ ఆటోలు మాత్రం స్కూల్ పిల్లలకి వెళ్తున్నాయి.
మళ్ళీ అర్ధరాత్రి దాకా తాగుతారు, మళ్ళీ ఉదయం మళ్ళీ మీరు చేస్తారు కదా. అదే అండి, చెక్ చేస్తున్నాం. ఆటోస్, స్కూల్ చిల్డ్రన్స్ డైలీ మార్నింగ్ కంపల్సరీ స్కూల్ చిల్డ్రన్స్ను తీసుకొచ్చేటప్పుడు ఎక్స్ట్రా స్కూల్ చిల్డ్రన్స్ ఉండకూడదు. ఒక ఆటోలో మినిమం స్కూల్ చిల్డ్రన్స్ 6 మెంబర్స్ ఉండాలి. 6 మెంబర్స్ కంటే ఎక్కువగా ఉంటే డెఫినెట్గా వాళ్ళ మీద ఎంబీ యాక్ట్ ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీని మీద స్పెషల్ డ్రైవ్ చేయడం. ప్రేమ జంటకు పోలీసుల సమక్షంలో వివాహం జరిగిన సంఘటన రొంపిచెర్ల పోలీస్ స్టేషన్లో జరిగింది. సిఐ సూర్యనారాయణ కథనం మేరకు అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం ఇక మహల్ రాజుపల్లికి చెందిన వంశీ నందిని ఇరువురు ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ద్విచక్ర వాహనంలో ఇద్దరు పారిపోతుండగా రొంపిచెర్ల దగ్గర పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానం రావడంతో పోలీసులు విచారించగా మేమిద్దరం ప్రేమించుకున్నామని, మా పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో పారిపోతున్నామని అసలు విషయం పోలీసులకు తెలియజేశారు. దీంతో పోలీసులు ఇరువురి తల్లిదండ్రులను పిలిపించి విచారించారు. ఇద్దరు మేజర్ కావడంతో పోలీసుల సమక్షంలో పూలదండలు మార్చి వివాహం చేశారు. అనంతరం కేవీపల్లి పోలీసులకు అప్పజెప్పారు. ఇక సిఐ సూర్యనారాయణ వారిద్దరిని రక్షణ కల్పించాలని సూచించారు. మండలం నుంచి వచ్చారు. కేవపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఏఎస్ఐ గారు నరసింహ నాయక్ కూర్చోండి. ఏఎస్ఐ గారు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ఫర్దర్ అక్కడ మ్యాజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేసి ఆయన ఇష్ట ప్రకారం ఆయన ఏం చెప్తే దాని ప్రకారం నడుచుకుంటారు. ఆయన పెళ్ళి అయిపోయింది, ఇంక భర్త పడిపోతుంటే పంపించేయడం, అంతేగాని ఇంకా లీగల్గా చట్టం ఏం చెప్తే అది సరేనా? ఓకే, జాగ్రత్త తీసుకెళ్ళి. తూర్పు పరమట తూర్పు తిరిగి ఫోటో కంటలే మళ్ళీ అంటే వేసుకోండి. ఆయన చూసుకోవాలి. మడదలు కాలేదు విశేషం లేదని కూడా మాట్లాడతాను. నిన్న ఏజెంట్ చెప్పించేసరికి మూతి గుడ్డ కట్టుకునేది అమ్మాయి. మూతి గడ్డ కట్టుకుంటే అనుమానం వచ్చింది మాకు. అమ్మాయి మూతి గుడ్డ తీయమంటే తీసిన తర్వాత అబద్ధం చెప్పి ఇది నడితే ఇతను అబద్ధం చెప్పి అప్పుడు మాకు అనుమానం వచ్చి విచారిస్తే ఈ అమ్మాయి నెంబర్ ఇచ్చింది, ఆ నెంబర్ పోలే. ఇతని నెంబర్ ఇచ్చింది, ఆ నెంబర్ పోలే. మాకు మన కేవీపల్లి ఎస్ఐ ఫోన్ చేసి అక్కడ మిస్ అయిపోయారని కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ పెట్టినారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామంటూ పీలేరులో ఎలైట్ సంస్థ బోర్డు తిప్పేసిన సంఘటన చోటు చేసుకుంది. అంగళ్ళు తరహాలో పీలేరులో ఘరానా మోసం వెలుగు చూసింది. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని ఎలైట్ డేటా సొల్యూషన్ పేరు మీద ప్రజలను బురిడీ కొట్టించారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పిస్తామంటూ ఒక్కొక్కరి దగ్గర నుండి 3,000 రూపాయలు వసూలు చేసి ఎంతమందిని చేరిస్తే ఒక్కొక్కరికి 1,000 రూపాయలు కమిషన్ ఇస్తామని ఇలా సుమారు చైన్ లింక్ ద్వారా 1000 నుంచి 1,500 మందికి పీలేరు పట్టణంలో 3,000 రూపాయలు కట్టించుకొని రాత్రికి రాత్రి బోర్డు తిప్పేశారు. ఈ విషయం తెలుసుకున్న బాధిత మహిళలందరూ ఆఫీస్ వద్దకు చేరుకుని లబోదిబోమంటున్నారు. దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని, న్యాయం చేయాలంటూ కోరారు. వీళ్ళు జాయిన్ చేసినప్పటి నుండి మనకు ఇవి రాయిస్తే వారానికి 5,000 ఇస్తామన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు. నేను జాయిన్ అయ్యి 3 days అయింది. నా తరఫున 3 జాయిన్ చేశాను. ఒక 3 days మండే జాయిన్ అయినారు. 3,000 ఒక మెంబర్కి. నా తరఫున 3 నెంబర్లు 9,000 కట్టారు. ఇప్పుడు లేరండి, ఎస్కేప్ అయిపోయారు. డబ్బులు కట్టాను, 3,020 రూపాయలు కట్టాను. ఈ కంపెనీ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ ఫేక్, అంతా ఫేక్ చేస్తున్నారంతా, ఏం చేస్తున్నారు, ఫ్రాడ్ ఇది కంపెనీ. ఎంతమంది కట్టినారు మీరు? 3,000 ఒకటినే కట్టినాము. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలానికి ఆయువుపట్టు లాంటి వల్లకృష్ణాపురం సహా సమీపాన 5 గ్రామాల ప్రజల తాగునీటి సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర హామీ ఇచ్చారు. సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం బాలకృష్ణాపురంలో గురువారం వేడుకగా సాగింది. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు వందలాది మంది ప్రజలు బాణసంచా కాల్పుల, పూలవర్షం, భజంత్రీలతో ఘనస్వాగతం పలికారు. ప్రజల హర్షధ్వానాల మధ్య గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే ప్రజలను కలిసి వారి యోగక్షేమాలు, కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల గురించి ఆరా తీశారు. గత ఏడాది కాలంలో చంద్రబాబు ప్రభుత్వ పాలన గురించి ప్రజల నుండి అభిప్రాయం సేకరించారు. గ్రామానికి చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజల నుండి వివరాలు సేకరించారు. అనంతరం మాట్లాడుతూ బల్లకృష్ణాపురం గ్రామం ఒకప్పుడు ప్రతిపక్షాల కంచుకోట అని, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సొంతమైందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా తనను ముఖ్యమంత్రిగా చంద్రబాబును ఎంతగానో అభిమానిస్తున్న గ్రామ ప్రజల రుణం తీర్చుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.
గతంలో తాగడానికి నీరు లేక ప్రజలు ఎంతో ఇబ్బంది పడేవారని ఇప్పుడు ఇంటింటికి తాగునీరు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. ఇకపై 2 పూటల నీరు సరఫరా చేస్తామని, భవిష్యత్తులో 24 గంటలు నీరు సరఫరాకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. 3000 చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 5 సంవత్సరాలు పట్టింది. చంద్రబాబు నాయుడు అలా కాదు, అన్నాడంటే చేస్తారు, చెప్పాడంటే చేస్తారు. తెలుగుదేశం ప్రభుత్వం చెప్పిందంటే ఖచ్చితంగా జరుగుతుందని. మీ గ్రామాలకి సీసీ రోడ్లు వచ్చినా, డ్రైనేజీలు వచ్చినా, ఏం జరిగినా అది తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినవే. ప్రజల కోసం, ప్రజలకి ఏమైనా అవసరాల కోసం ఆలోచించే పార్టీ తెలుగుదేశం పార్టీ. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ పొలాలు లాక్కొని, మీ పొలాల్లో కొత్త పలకలు వేసుకొని, ఇంటి ముందు స్టిక్కర్లు అంటించుకొని, బాత్రూమ్ ముందు స్టిక్కర్లు అంటించుకొని ఇలాంటి చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు. అందుకని మీ మంచి కోసమే ఈ రోజు కూడా ఎలక్షన్లు ఏమీ లేవు. ఈ రోజు మీ గ్రామాల్లో అవ్వలు ఏం చేస్తున్నారు, మహిళలు ఏం చేస్తున్నారు, వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళకి ఏం కావాలని అడగడానికి మమ్మల్ని పంపించారు. మీతో మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు గారు పంపించారు. ఒక ముఖ్యమంత్రి మీరు వెళ్ళండి ప్రజల్లోకి, ప్రజలతో మాట్లాడండి, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోండి అని మాతో పాటు ఈరోజు మొత్తం మండలంలో ఉన్న ముఖ్య నాయకులందరూ మీ గ్రామానికి వచ్చున్నారు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ వచ్చారు. మీ గ్రామానికి తెలుగుదేశం పార్టీ ఇస్తున్న ఇంపార్టెంట్ ప్రాధాన్యత మరొకసారి గుర్తు చేస్తున్నాను. మీ సమస్యల్ని ఎవరైతే పెన్షనర్ తరచున్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ పెట్టడం జరుగుతుంది. ఇంకో విషయం, చాలా మంది నాకు కలిసింది ఇల్లు లేవని, అందరూ అద్దెకుంటున్నారని. ఆగస్టు తర్వాత ప్రతి ఒక్కరికి గ్రామాల్లో ఉండే వాళ్ళకి 3 సెంటులు, టౌన్లో ఉండే వాళ్ళకి 2 సెంటులు స్థలాలు ఇవ్వడం. ఆ స్థలాలు ఇచ్చిన తర్వాత మనమే లోన్ ఇవ్వడం, లోన్ ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యతని కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. అది ఆగస్టు ఆఖరిలో ప్రతి ఒక్కరికి కూడా, ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళందరికీ కూడా మీ గ్రామంలో కావాలి అంటే ఇక్కడ ఉండే మొత్తం చుట్టుపక్కల 2 గ్రామాలకు కలిపి 50. తిరువూరు మండలం చింతలపాడు గ్రామంలోని శ్రీ ఆంజనేయ మెన్యూస్ అండ్ జనరల్ మర్చెంట్ కె మాధురి తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి, మండల వ్యవసాయ అధికారితో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ, రైతులకు అవసరమైన ఎరువులు దాచిపెట్టి వారు అడిగిన స్టాక్ లేదని చెబితే కఠిన చర్యలు తప్పవు. ఇక ఎంఆర్పీ రేటుకి ఎరువుల విక్రయాలు జరగాలి అన్నారు. ప్రతిరోజు స్టాక్ బోర్డు ఏర్పాటు చేయాలి, ధరల పట్టిక తప్పనిసరిగా ఉండాలి అని ఆర్డీఓ హెచ్చరించారు. స్టాక్ లేదు, తెప్పించండి అని అడుగుతున్నాం మేడం. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ 0 అయిపోతే, ఇప్పుడు డిఏపి 0 అయిపోయింది, తెప్పించడానికి మళ్ళీ ఎంత టైం పడుతుంది? అంటే అక్కడ లేదు, స్టాక్ లేదంటే ఆర్డర్ ప్లేస్ చేసిన ఎంత టైంలో మీకు వస్తుంది? అక్కడ స్టాక్ ఉంటే అంటే పంపిస్తారు, లేకపోతే మళ్ళీ వ్యాల్యూ వచ్చిందాక ఆగాలి. సరే, స్టాక్ ఉంది, మీరు ఇండియన్ ప్లేస్ చేసిన ఎన్ని డేస్? తెల్లారి వద్దాను, ఇంకా వాళ్ళకి వెళ్తే తెల్లారి కూడా వచ్చిందండి. ఎవరు ఆర్డర్ పెడితే తెల్లారి వచ్చింది స్టాక్ ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బాలికపై దత్తత తండ్రి అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. బీసన్నపేట మండలం తాతకుంట్ల గ్రామానికి చెందిన మైనర్ బాలికపై శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ కేసినేని రమేష్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినాడు. బాలిక గర్భం దాల్చగా బలవంతంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఓ అబార్షన్ చేయించాడు. ఫౌండర్ ముసుగులో బాలికపై దారుణానికి పాల్పడినట్లు బాలిక తల్లి మీడియాతో చెప్పింది. కేసినేని రమేష్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోక్సో కిడ్నాప్ కేసు నమోదు చేయకుండా మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు బాలిక తల్లి నాగుల మీరా తెలిపింది. రమేష్ ను అరెస్ట్ చేసి న్యాయం చేయాలని బాలిక తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. బాలిక తల్లి తన గోడు మీడియాతో వెళ్లబుచ్చుకుంటున్న క్రమంలో సిఐ గిరిబాబు మీడియాపై విరుచుకుపడ్డారు. వీడియోలు విలేకరులకు వీడియో పెట్టాడంట, పర్సనల్గా వీడియో అంత నిజాయితీగా ఉన్నవాడైతే, ఏ తప్పు చేయనివాడైతే విలేకరుని పిలిచి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. వాడి దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి సబ్మిట్ చేయాలి. అలా కాకుండా దొంగతనంగా ఎక్కడో కారులో కూర్చొని నా కూతుర్ల గురించి, నా గురించి అసహ్యంగా మాట్లాడుకుంటూ వీడియో చేసి పెట్టాడు. అది కూడా నేను నా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడినందుకు వాడిని ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించాలి. వాడైతే బయట ఉండడానికి వీల్లేదు. నా చుట్టాలు నాకు సహకరించినందుకు వాళ్ళు 5 కోట్లు డిమాండ్ చేశారు నన్ను అని చెప్పి వాళ్ళ మీద కూడా అబండాలు వేశాడు. 5 కోట్ల డిమాండ్ అంటే, ఒక ఆడది, ఎస్సీ కులానికి చెందిన ఆడది, దిక్కుమొక్కు లేని ఆడది, నా కూతురు మిస్ పోయిందని కేసినేని రమేష్ అనేవాడు ఎత్తుకెళ్ళాడని నేను కంప్లైంట్ పెడితే, నాకు సహకరించిన వాళ్ళ మీద వాడు అబండాలు వేయడానికి గల కారణం ఏంటి? దానికి వాడు సమాధానం చెప్పాలి. వాడంటూ ఈ రోజుకి బయటే ఉన్నాడు. వాడి మీద ఎందుకు కంప్లైంట్, ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు? నాకు అది కావాలి, వాడు ఈ రోజుకి బయట ఎందుకు ఉన్నాడు? నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామంలో ఇందిరా మహిళా విజయోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు. ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇస్తున్న వడ్డీ లేని రుణాలతో పాటు మహిళలకు ప్రమాద బీమా, కుట్టు మిషన్ కేంద్రాలు, సోలార్ ప్లాంట్స్, పెట్రోల్ పంపులు,
ఆర్టీసీ బస్సులు, మార్కెట్ సెంటర్లు, 15 సంవత్సరాలు పైబడిన వారితో పాటు వృద్ధులను, వికలాంగులను మహిళా సంఘాలలో చేర్చుటకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్న తరుణంలో వారిని సంఘ సభ్యులుగా చేర్పించడంపై మహిళా శక్తి ప్రత్యేక కృషి చేస్తోందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిబిఎం ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ చిక్కుడు అనురాధ, మండల పార్టీ అధ్యక్షులు హరినారాయణ, తాజా మాజీ ఎంపీటీసీ బెజ్జం మల్లికార్జున, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సరస్వతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళా సంఘాలతో మాట్లాడాలి, మీ సాధక బాధకాలు తెలుసుకోవాలి, మనం ఏం చేయగలుగుతాం. దోమలపేటలో ముఖ్యంగా ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేది లేదు, ఇక్కడ ఓన్ ప్లేస్ ఎవరికి లేదు, అట్లాగే వ్యవసాయం లేదు, బిజినెస్ అంతంత మాత్రమే. ఏమైనా సాటర్డే సండేనే నడుస్తుంది, ఒకటి గొప్పలు సోమవారం, మళ్ళీ 4-5 రోజులు ఒట్టిగానే ఉంటాం. ఈ బతుకుదేరు తక్కువ అయ్యడం. ఏ రకంగా చేస్తే ఆర్థిక స్వావలంబన, ఎకనామికల్ గ్రోత్ ఉంటుందని మీ అందరితో మాట్లాడదామని ఈ సభను ఏర్పాటు చేశాం. దానికి తోడుగా ఈ పేర్ల మార్పిడి కూడా, ఇవన్నీ కూడా ఇప్పటికే సర్క్యులర్ వచ్చిన కలెక్టర్ గారితో, ఇవన్నీ కూడా 4-5 పేజీలు ఉంటాయి. దీంట్లో అత్యంత ఇంపార్టెంట్ ఏంటంటే గెజిట్ అంటే తెలుగులో రాజపత్రం. దాంట్లో అయింది, మీకు కూడా పంపిస్తాం, చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, చూడండి. ఇప్పటికి అందరికి అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. సరే, ఈ సభను పెడదామని ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ సభకు ఇచ్చేసినటువంటి మాజీ జెడ్పీటీసీ అమరాబాద్ శ్రీమతి అనురాధ గారు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు హరినారాయణ గౌడ్ గారు, మాజీ ఎంపీటీసీ బెజ్జం మల్లికార్జున గారు, తర్వాత మన మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, అదేవిధంగా శత్రునాయక్ గారు, ఇంకా ఇక్కడ చాలామంది సీసీలు, మీ స్థానికంగా ఉన్నటువంటి ఏమంటారు వివో విలేజ్ ఆర్గనైజర్, విఓఏ అంటేనేమో బుక్ కీపర్, దాని తర్వాత ఎంబీకే మండల్ బుక్ కీపర్. ఆ పేర్లు కరెక్టేనా? అసిస్టెంట్ వాళ్ళు. సో అందరికీ అన్నిటికి మించి మరి ఇక్కడ నేను తెలుసుకున్నప్పుడు 55 సంఘాలు ఉన్నామన్నారు. 55 × 10 ఎంతైనాయి? 550 మహిళలు. దేంట్లో సంఘాలు ఉండవు, వాస్తవంగా పెద్దగానే. కాబట్టి వీళ్ళతో మాట్లాడాలి. మీరు ఇప్పుడు ఇది స్టార్టింగ్ కాదు, చాలా సంఘాలతో మాట్లాడాం. మొన్న దిశ మీటింగ్లో కూడా మీ ఊరి గురించి మాట్లాడాను. మీరు నన్నేం అడగలే, నా ఇంతకు నేనే ఊహించుకొని పెట్రోల్ బంక్ పెడితే ఎట్లుంటుంది ఈడ. ఆల్రెడీ మీకు విచిత్రం ఏం చెప్తున్నా, ప్రైవేట్ వాళ్ళకి పెట్రోల్ బంక్ శాంక్షన్ అయ్యి 6 నెలలు అయింది. దాంట్లో ఫారెస్ట్ వాళ్ళు లిటిగేషన్తో ఆగిందని. నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలంలో గల దోమలపెంట గ్రామాన్ని బ్రహ్మగిరిగా మరియు ఈగలపెంటను కృష్ణగిరిగా పేరు మార్పిడి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బ్రహ్మగిరి నామకరణ సూచిక బోర్డును ఏర్పాటు చేసి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, స్థానిక గ్రామ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఇప్పుడే ఈ దోమలపెంట అనే గ్రామాన్ని బ్రహ్మగిరిగా మార్చడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ప్రజల కోరిక మేరకు ఈ ప్రాంతం ఈ పెంట అనే పదం ఉండకూడదు, దోమల పెంట, ఈగల పెంట అనే పదం ఉండకూడదని చెప్పి ఇది బ్రహ్మగిరి, అక్కడ ఈగల పెంట అంటే అక్కడ జనుకో కాలనీ ఉండే అది కృష్ణగిరి, గ్రామ పంచాయతీ బ్రహ్మగిరిగా మార్చడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలకు, అధికారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వెంటనే మీ బోర్డు కూడా బ్రహ్మగిరిగా మార్చుకోవాలని కోరుతూ యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దోమలపెంట కాదు, బ్రహ్మగిరి, ఈగలపెంట. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కృష్ణా జిల్లాలో దారుణం, చారిటీ ముసుగులో మైనర్ బాలికపై అఘాయిత్యం. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ. తాగునీటి సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం, పార్వతీపురం మన్యం జిల్లా ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర. మద్యం మత్తులో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటాం, హైదరాబాద్ పోలీసులు.
ఉద్యోగాల పేరిట మోసం, పీలేరులో బోర్డు తిప్పేసిన ఎలైట్ సంస్థ. ఇవి బుట్టిన అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.